ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం 124 గంటలు 8 ప్రాణాలు 11 బృందాలు 650 మంది సిబ్బంది. ఇవి హైలైట్స్. సో ఎస్ఎల్బీసీ టనల్లో ఇప్పటికీ ఘటన జరిగి 124 గంటలు కావస్తోంది. 22వ తేదీ ఉదయాన్నే 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టనల్ లోపల 14 కిలోమీటర్ల దూరంలో ఒక భారీ శబ్దంతో వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి మొత్తం కూడా కూరుకుపోయింది. ఇప్పటికీ ఆ 30 అడుగులు లోతున్నటువంటి 30 అడుగులు వెడల్పునటువంటి ఆ సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో అది కాస్త దూరం వెళ్ళిపోయి ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళి చూస్తే కేవలం 15 నుంచి 20 అడుగులు మాత్రం పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది. బురద నీరుంది. కేవలం మనిషి నిల్చున్న దగ్గర నుంచి ఒక 2 ఫీట్ల గ్యాప్ మాత్రమే ఊపర్ రూఫ్ కనబడుతోంది. మిగిలినంతా కూడా మట్టితో కొట్టుకుపోయింది. సో 11 బృందాలు ప్రయత్నం చేస్తున్న ఏకంగా సబ్మెరైన్ టీం కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. వీరంతా అన్వేషిస్తున్నారు, ఎలా బయటకు తీసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది. కన్వేయర్ బెల్ట్ కనుక అవైలబుల్ గా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నా కాస్త మట్టిని కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నమే జరిగేది. కానీ కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో అది కూడా కష్టతరంగా మారింది. 11 బృందాలు 650 మంది సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏకంగా ర్యాట్ హోల్ మైనర్స్ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఎంత కష్టతరమైనటువంటి పనిని కూడా చాలా ఈజీగా చేసేటువంటి ర్యాట్ హోల్ మైనర్స్ కూడా చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని పాకుతూ వెళ్ళిపోయి అక్కడ చూసేందుకు వెళ్ళేవారు కూడా చాలా చేతులు ఎత్తేసారు. తమకు ఏం తోచడం లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ర్యాట్ హోల్ మైనర్స్ సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తాను నేను. ఒకసారి ర్యాట్ హోల్ మైనర్స్ లోపలికి వెళ్ళిపోయి వారంతా అక్కడ అన్వేషించి చివరిగా 15 మీటర్లు అక్కడ సంఘటన జరిగిన స్థలం నుంచి 15 మీటర్లు ఇక్కడ చూడండి, సంఘటన జరిగినటువంటి ప్రదేశం నుంచి ఒక 15 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడ విజువల్స్ తో చివరిగా కనబడుతున్న కదా వ్యక్తి దాదాపుగా ఎడ్జ్కి వెళ్ళిపోయాడు, టిప్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఏం కనిపించడం లేదు. వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే ఊపిరి ఆడడం లేదు, ఊపిరి చలపడం లేదు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సో 4 అడుగుల వెడల్పుతో చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని వెళ్ళిపోయేటువంటి ర్యాట్ మైనర్స్ కూడా ఇంతటి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు అక్కడ అంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా, కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇంతమంది సిబ్బంది వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తోచడం లేదు. ముందుగా మట్టిని తొలగించాలి, ఆ లీకేజ్ వాటర్ డీవాటరింగ్ ఎప్పటికప్పుడు నిత్యం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అక్కడటువంటి 8 మందిని రక్షించాల్సి ఉంటుంది. రక్షించడం అంటే బై గాడ్స్ గ్రేస్ ఇంకా కూడా వాళ్ళు బతికుండాలనే ఆశతోనే ఉందాం, కానీ అక్కడ వాళ్ళు బ్రతికే ఛాన్స్ మాత్రం 0% అని చెప్తున్నారు. ఏకంగా 4 రోజులు 104 గంటలు కావస్తుంది, 5 రోజులు కొనసాగుతున్నాయి. వారు బ్రతికే ఛాన్స్ ఏమాత్రం కూడా లేదు. కానీ ఇంకా కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం, ఈ రోజైనా కనీసం వారు బయటపడాలని. కానీ వారు బ్రతికే ఛాన్స్ అయితే ఎటు చూసినా కనిపించడం లేదు. ర్యాట్ మైనర్సే ఏకంగా వెళ్ళిపోయి మాతో కాదు అని చేతులు ఎత్తేశారు. మరి ఏం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి. ప్రెసెంట్ అయితే ఇప్పటికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాటర్ పై నుంచి అక్కడ వెళ్లేందుకు థర్మకోల్స్ ని వెదురు నిచ్చెనలు ఉపయోగిస్తున్నారట. వీటిని వినియోగించి అక్కడికి వెళ్ళిపోతున్నారట. సుమారుగా నిమిషానికి 4000 లీటర్ల వాటర్ లీకేజ్ అవుతోందట. చివరి ఇక్కడ చూడండి, విజువల్స్ మీకు కనబడుతోంది కదా, చివరి ఎడ్జ్ వరకు వెళ్ళిపోయారు ర్యాట్ మైనర్స్. ఎడ్జ్ వరకు వెళ్ళిపోయారు, సర్కిల్ మీకు కనబడుతోంది కదా, ఎడ్జ్ వరకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఏం అర్థం కాని పరిస్థితి, వారి ఊహకందలేదు. కనీసం ఈరోజు జరిగి ఉంటుందిలే ప్రమాదం, వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, మేము చిన్న చిన్నగా రంధ్రాలు చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దృశ్యాలు చూస్తే వారికి అర్థం కాని పరిస్థితి, అంతు చిక్కడం లేదు కనీసం. సో చూడండి, అక్కడ వెళ్ళిన తర్వాత మొదట వారు ఎంట్రీ ఇచ్చే సమయానికి 30 అడుగుల వెడల్పునటువంటి ఆ సొరంగం ఆ టన్నెల్ కాస్త వెళ్తూ ముందుకు వెళ్ళేసరికి చివరాకరణ కేవలం ఒక మనిషి నిలిచిన తర్వాత కేవలం ఫీట్ గ్యాప్ మాత్రమే ఉందట. మనిషికి ఆ రూఫ్ తగిలే అవకాశం కూడా ఉందట. అంత మేర కింద మొత్తం ఆ మట్టి కూరుకుపోయి ఉంది, మట్టి నీళ్లు కూరుకుపోయి ఉన్నాయి. ఇంకా ర్యాట్ మైనర్స్ పైన ఆశలు వ్యక్తమవుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం చేతులు ఎత్తేసినట్టుగానే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సినారియో ఉంది ఏంటి అనేది ఆ టీవీకి మరి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతకంటే ముందు ఒకసారి నిన్న రాత్రి ర్యాట్ మైనర్స్ ఎక్స్క్లూజివ్ గా లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎటువంటి సినారియో అక్కడ ఫేస్ చేశారో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. पूरी मेहनत कर रहे हैं, पूरी हम ऑक्सीजन की यहाँ पर दिक्कत है, हमें ऑक्सीजन बहुत गर्मी है और गर्मी पसीना बहुत पूरी टीम पूरी हाफ रोज हाँ हम ज़्यादा पहुँचते तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना
मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी। नहीं नहीं, इससे आगे नहीं, इससे आगे नहीं, मुन्ना इससे आगे नहीं बिल्कुल भी। चलो चलो बाहर चलो, बिल्कुल कम ऑन। ఇవి ఎక్స్క్లూజివ్ గా 5 రోజుల నుంచి అక్కడ సహాయక చర్యలు ఎప్పటికప్పుడు కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. మళ్ళీ మణికంఠ, ఏం జరుగుతోంది అక్కడ ఈ రోజు? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ? ఎటువంటి సినారియో ఉంది? ర్యాట్ మైనర్స్ అయితే చేతులు ఎత్తేశారు. అంతకంటే ముందుగా ఒక్కసారి మీరు చాలా క్లియర్ గా చెప్పండి. మీరున్న ప్రాంతం నుంచి చాలా క్లియర్ గా వెనకాల విజువల్ కనబడుతోంది. కొండ ప్రాంతం నుంచి ఎంత చిట్ట చివరిన ఆ టన్నెల్ తవ్వుతున్నారు, ఒకసారి దృశ్యాలు చూపించి బ్రీఫ్ చేయండి. వారంతా కూడా 4 రోజులుగా కూడా అక్కడే స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. నిరంతరంగా వారిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పాజిటివ్ మూమెంట్స్ కనిపించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం అయితే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఉన్నాము. పూర్తిగా ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్ కు సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్ ఈ ప్రాంతం నుంచే పూర్తిగా అక్కడ మనకు కనిపించేటటువంటి సొరంగ మార్గం ఏదైతే ఉందో ఇక్కడ నుంచే ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్ గా అక్కడ ఏదైతే మనకు ఎస్ఎల్బిసి టన్నెల్ స్కీమ్ అనేటటువంటి బోర్డు కనిపిస్తూ అక్కడ ఒక బ్లోయర్ ఫ్యాన్ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతున్నాయి. ఇక్కడ నుంచి కూడా పూర్తిగా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా 14 కిలోమీటర్ల వరకు కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. 14వ కిలోమీటర్ దగ్గర 22వ తేదీ రోజు పూర్తిగా అక్కడ ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ 8 మంది సిబ్బంది చిక్కుకున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అన్ని చూడొచ్చు. పూర్తిగా ఏదైతే శ్రీశైలం బ్యాక్ పార్ట్ దగ్గర ఉన్నటువంటి కొండ చర్యల మధ్యలో ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ కు సంబంధించి కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎంత పెద్దదిగా ఉందో కూడా మనము చూడొచ్చు. దాదాపుగా 500 నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ కొండ చర్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కొండ చర్యల మధ్య నుంచి కూడా పూర్తిగా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ కు సంబంధించి కూడా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి పూర్తిగా అయితే నల్గొండ జిల్లాకు తాగునీటిని అందించేందుకు ఇక్కడ నుంచి డిండి ఎత్తిపోతల పథకం వరకు కూడా పూర్తిగా ఈ సొరంగ మార్గం అంతా కూడా వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభించారు. గతంలో 2006-7 సంవత్సరాల్లో కూడా పనులు కొనసాగినటువంటి నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నెల 18వ తేదీన పనులన్నీ కూడా పునఃప్రారంభించడం జరిగింది. పనులు ప్రారంభించిన 4 రోజులకే పూర్తిగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడంతా కూడా సీఫేజ్ లీకేజీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి నిపుణులు అందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నీరంతా కూడా అక్కడికి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ నీటి కారణంగానే ఇక్కడ సహాయక చర్యలన్నీ కూడా అడ్డంకిగా మారిపోతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఉత్తర కాశీలో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదంలో చూసుకున్నట్టయితే అక్కడంతా కూడా కేవలం మట్టి మాత్రమే పడిపోయినటువంటి నేపథ్యంలో ఆ మట్టిని తీయడం కావచ్చు, అదేవిధంగా కేవలం 4 కిలోమీటర్ల లోపల మాత్రమే ప్రమాదం జరిగిన నేపథ్యంలో కొంత ఈజీగా జరిగింది. అంటే సమయం ఎక్కువ పట్టినప్పటికీ అక్కడ కొంత ఈజీ అయింది. కానీ ఇక్కడ 14 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడ ఒకటే మార్గం ఏదైతే టన్నెల్ దగ్గర నుంచి ప్రారంభ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా 11 బృందాలుగా లోపలికి వెళ్ళిపోయారు. 11 బృందాలు దీనికోసం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సో ర్యాట్ మైనర్స్ పైన చాలా ఆశలు పెట్టుకున్నాం, కానీ ర్యాట్ మైనర్స్ కూడా చేతులు ఎత్తేశారు. ఈ రోజు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఈ రోజు అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఒక టీం అంతా కూడా లోపలికి వెళ్ళి కాసేపటి క్రితమే బయటకు రావడం జరిగింది. వారంతా కూడా ఎన్డీఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఎస్డిఎఫ్ఎస్ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తున్నాయి. నిన్న ఏదైతే ర్యాట్ మైనర్స్ టీం అంతా కూడా లోపలికి వెళ్ళి రావడం జరిగింది. ర్యాట్ మైనర్స్ టీం మీద చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఉత్తర కాశీలో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదంలో కూడా పూర్తిగా వారంతా ర్యాట్ మైనర్స్ టీం 12 మంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో వీరు లోపలికి వెళ్ళినట్టయితే కొంత ఆశాజనకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయంటూ కూడా అంతా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ నిన్న కూడా అనుకున్న స్థాయిలో ఆ ర్యాట్ మైనర్స్ లోపలికి వెళ్ళినప్పటికీ కూడా వారికి కూడా ఏమి తోచలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా అక్కడంతా కూడా మట్టితో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఆ టన్నెల్ ని మనం పరిశీలించినట్టయితే దాదాపుగా టన్నెల్ సైజ్ అంతా కూడా 9.8 మీటర్స్ గా ఉన్నట్టు అక్కడ డయాగ్రామ్ లో మెన్షన్ చేయడం జరిగింది. 9.8 మీటర్స్ పొడవు ఉన్నటువంటి ఈ టన్నెల్ ఏదైతే ఉందో ఇందులో లోపలికి చివరి దాకా 14 కిలోమీటర్ దాకా నిన్న ఏదైతే ర్యాట్ మైనర్స్ కావచ్చు వారంతా వెళ్ళిన సమయంలో వచ్చినటువంటి వీడియోస్ మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే వారంతా నడుస్తున్నటువంటి సమయంలో వారి తలపై నుంచి కేవలం 1-2 ఫీట్ల హైట్ మాత్రమే అక్కడ మిగిలి ఉంది. అంటే దాదాపుగా 9.8 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ప్రాంతంలో 2 మీటర్స్ వరకు మాత్రమే స్పేస్ మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 7 మీటర్ల వరకు కూడా మట్టి అంతా కూరుకుపోయినట్టుగా తెలిసింది. ఆ మట్టిని అంతా కూడా బయటికి ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా లోపల ఉన్నటువంటి మట్టిని కావచ్చు బురదను కావచ్చు తరలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ
ఆ కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోపల ఉన్నటువంటి ఆ బురదను ఆ మట్టిని ఎత్తిపోసేందుకు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మట్టిని ఆ బురదను దాటుకుని లోపలికి వెళ్ళాలంటే కూడా ఏమీ తోచనటువంటి స్థితి ఉంది. అక్కడ పూర్తిగా సంఘటన జరిగిన స్థలం నుంచి ఎంత మేరకి ఈ మట్టి కూరుకుపోయి ఉంది, బ్యాక్ సైడ్ ఎంత మేరకు ఈ మట్టి పూర్తిగా కూరుకుపోయి వచ్చింది? దాదాపుగా ఏదైతే 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగితే అక్కడి నుంచి 60 మీటర్ల వరకు కూడా మట్టి అంతా కూడా కొట్టుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా వాటర్ ఫ్లో పెరుగుతున్నటువంటి కొద్దీ ఆ మట్టి అంతా కూడా బయటకు కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ వాటర్ ముందుగా ఆ వాటర్ అంతా కూడా డివాటర్ చేయడానికి అక్కడ 100 హార్స్ పవర్ తో కూడినటువంటి బోరింగ్ మిషన్ ని ఏర్పాటు చేశారు. ఆ బోరింగ్ మిషన్ ద్వారా పూర్తిగా ఆ వాటర్ అంతా కూడా ఎప్పటికప్పుడు బయటికి పంపింగ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా వాటర్ ఫ్లో మాత్రం కంటిన్యూ అవుతుంది. ఆ వాటర్ కారణంగానే అక్కడ బురద కావచ్చు, అదేవిధంగా మట్టి అంతా కూడా కుప్పలుగా పెరుగుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళినటువంటి నిష్ణార్థులంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. వారంతా కూడా ఏమీ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి లోపలికి మరో టీం వెళ్లేందుకు అక్కడ లోకో ట్రైన్ ఏదైతే ఉందో ఆ లోకో ట్రైన్ పైన థర్మోకోల్ షీట్స్ కావచ్చు, అదేవిధంగా లోపలికి డీజిల్ క్యాన్ కావచ్చు, అవన్నీ కూడా ఆ ట్రైన్ లో కాసేపటి క్రితమే ఆ సిబ్బంది అంతా కూడా రెడీ చేశారు. ఎందుకంటే ఒక టీం కాసేపటి క్రితమే బయటకు వచ్చింది కాబట్టి మరో టీం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అక్కడ లోకల్ ట్రైన్ కూడా సిద్ధంగా ఉంది. ఆ టీం అంతా కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళాలంటే అక్కడ మట్టి నీరు బురద ఉన్నటువంటి నేపథ్యంలో కాలు పెడితే పూర్తిగా మోకాళ్ళ లోతు అంతకంటే ఎక్కువ పురోగతి సాధించగలిగారా? నిన్నటి నుంచి ఆల్రెడీ 15 మీటర్ల వరకు వెళ్ళగలిగారు. ర్యాట్ మైనర్స్ వచ్చేసారు, ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లారు. ఇదంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ 60 అడుగుల మేర మట్టిని ఏ మాత్రమైనా కొంచెం బయటికి తీసుకురాగలిగారా? హిటాచి మెషిన్ కూడా వెళ్ళింది అంటున్నారు. దాన్ని ఎలా బయటికి పంప్ చేస్తున్నారు ఆ మట్టిని? సో నిన్నటికి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మొన్నటిదాకా కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా 100 మీటర్ల దూరం వరకే వెళ్ళగలిగారు. చివరి పాయింట్ డెడ్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా రీచ్ కాలేనటువంటి పరిస్థితి. సో నిన్నటికి చూసుకున్నట్టయితే చివరి దాకా ర్యాట్ మైనర్స్ కూడా వెళ్ళొచ్చామని చెప్పుకొస్తున్నారు. అంతా కూడా రెస్క్యూ టీం అంతా కూడా చివరి దాకా వెళ్లేందుకు కొంత మార్గం అయితే సుగమం చేసుకున్నారు. కానీ పూర్తిగా మట్టి పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ మట్టిని తొలగించాలి, టీబీఎం మిషన్ ను బయటికి తీయాలి. కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి టీబీఎం మిషన్ అంతా కూడా పూర్తిగా దాని విడిభాగాలన్నీ కూడా విరిగిపోయి పడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టీబీఎం మిషన్ ని బయటికి తీయాలనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ టీబీఎం మిషన్ కి సంబంధించి కూడా పూర్తిగా కటింగ్ చేయడానికి 500 kV జనరేటర్ ని కూడా లోపలికి తీసుకెళ్లారు. అక్కడ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితం మంత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడికి వచ్చేసి పూర్తిగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసి అధికారులతో వారందరితో మాట్లాడి వచ్చారు. అసలు లోపల పనులేంటి, అక్కడ పరిస్థితులు ఏంటి అనేటటువంటి విషయంపై కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ నేవీకి సంబంధించినటువంటి నిపుణులు కూడా వచ్చారు. ఆస్ట్రేలియాకు చెందినటువంటి నిపుణుల బృందాన్ని కూడా పిలిపిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పలు ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ సొరంగ మార్గాలు టన్నెల్ పనుల్లో ఎక్స్పర్ట్స్ గా ఉండేటటువంటి వారందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో వారి ఆచూకీని తెలుసుకునేందుకు, వారి ఆచూకీని కనిపెట్టేందుకు మేము నిరంతరంగా శ్రమిస్తూ ఉంటామంటూ కూడా. ఇంకొక విషయం, ఇక్కడ పుష్ కెమెరాలు ఉన్నాయి, చాలా ఎక్స్పర్టైజ్డ్ 360 degrees లో కవర్ చేసే కెమెరాస్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి నీళ్ళలో సైతం ఈజీగా వెళ్ళిపోయేటువంటి టెక్నాలజీతో కూడిన కెమెరాస్ ఉన్నాయి. సో ఈ కెమెరాస్ లో ఎటువంటి దృశ్యాలు చిత్రీకరించారు? అక్కడ ఏమైనా కొంచెం ఆ మూమెంట్ కనబడుతోందా? నిజంగా మనుషులు ఉన్నారా, నిజంగా అక్కడ చిక్కుకున్నారా, వారి పరిస్థితి ఎలా ఉందనేది ఏదైనా కొంచెమైనా గమనించగలిగారా? స్నిఫర్ డాగ్ తో యూజ్ లేకుండా పోయింది, అట్ ది సేమ్ టైం ర్యాట్ మైనర్స్ కూడా యూజ్ లేకుండా పోయింది. కానీ టెక్నాలజీతో ఏదో ఒక చిన్న మూమెంట్ అనేది క్యాప్చర్ చేయవచ్చు. ఆ మూమెంట్ అనేది క్యాప్చర్ అయిన కనీసం అక్కడ మనుషులు ఇంకా వారి స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఉన్నారా, ఎంత లోతులో ఉన్నారో, ఆ మట్టి వారిపైన కూరుకుపోయిందా, ఏదైనా గమనించగలుగుతున్నారా టెక్నాలజీ కెమెరాలతోని? దాదాపుగా 2 రోజుల నుంచి కూడా ఈ హై టెక్నాలజీతో కూడినటువంటి డిఫరెంట్ కెమెరాస్ అన్ని కూడా 3 కెమెరాస్ అన్నింటినీ లోపలికి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ కెమెరాస్ అన్ని కూడా ఈ మట్టిలో బురదలో కూడా దాదాపుగా 100 మీటర్ల వరకు దానికి ఉండేటటువంటి టైల్స్ సాయంలో చొచ్చుకుపోయి 360 degrees అంతా కూడా క్యాప్చర్ చేసేటటువంటి హై టెక్నాలజీతో కూడినటువంటి కెమెరాస్ కూడా ఉపయోగిస్తున్నట్టుగా అధికారులు చెప్పుకొస్తున్నారు. అంత టెక్నాలజీతో ఉన్నటువంటి కెమెరాస్ లోపలికి పంపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ చిన్న ఆనవాళ్ళు కూడా లభ్యం కాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. మనం ఆ టన్నెల్ ని కనుక పరిశీలించినట్టయితే 9.8 మీటర్ల ఎత్తున్నటువంటి ఆ టన్నెల్ పూర్తిగా ఆ విడ్త్ కానీ అదంతా కూడా పూర్తిగా మట్టితో కూరుకుపోయింది. దాదాపుగా 60 మీటర్ల వరకు కూడా మట్టంతా కొట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ మట్టి కుప్పలుగా పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ మట్టిని తొలగించాలి. మొదట ఆ మట్టిని తొలగించేందుకు పూర్తిగా అక్కడ ఏదైతే
వెట్గా ఉంది, పూర్తిగా వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా తడిగా ఉంది. తడిగా ఉన్నటువంటి సందర్భంలో పని చేయడానికి నీరు అనేది చాలా ఆటంకం కలిగిస్తుంది అంటూ కూడా లోపలికి వెళ్ళినటువంటి ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ రిపేరింగ్ పనులు జరుగుతున్నాయా? కన్వేయర్ బెల్ట్ కనుక కొంత పాసిబిలిటీ తీసుకొచ్చి దాని కనుక పనిలోకి తీసుకొచ్చినట్టయితే డెఫినెట్ గా కొంత మట్టిని తరలించడం కోసం ఈజీగా మారే అవకాశం ఉంది. సో కన్వేయర్ బెల్ట్ రిపేర్ పనులు జరుగుతున్నాయా? చాలా పెద్ద ఎత్తున అది కూడా డ్యామేజ్ అయిపోయి విరిగిపోయిందని చెప్తున్నారు. సో ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ పనులు కొనసాగుతున్నాయా? ఎగ్జాక్ట్ గా మనది, ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ కనుక ఇప్పుడు పనిచేస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా ఈ బెల్ట్ పైన ఎత్తిపోస్తూ బయటికి మట్టినంతా కూడా తరలించేటటువంటి అవకాశం ఉంటుండే. కొంత ఇక్కడ రెస్క్యూ పనులన్నిటికీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కానీ కన్వేయర్ బెల్ట్ తెగిపోయినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి మట్టినంతా కూడా బయటికి తరలించడానికి వేరే స్కోప్ కనిపించినటువంటి పరిస్థితి. మట్టిని తోడేందుకు అక్కడ నుంచి మట్టిని తీసేందుకే మినీ ఇటాచీని కూడా లోపలికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా అక్కడంతా కూడా అక్కడ మనం విజువల్స్ లో మాట్లాడినటువంటి ర్యాట్ మైనర్స్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లోపలికి వెళ్ళొచ్చినటువంటి రెస్క్యూ సిబ్బంది మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చూసినట్టయితే అక్కడ బలంగా ఏదైనా తవ్వకాలు చేసినా ఇంకేదైనా బలంగా పని చేసినా కూడా పూర్తిగా అదంతా కూడా ఈ నీటి ఉధృతికి దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి సెగ్మెంట్స్ అన్ని కూడా చాలా లూజ్ గా కనిపిస్తున్న ఆ సెగ్మెంట్స్ ఇంకొన్ని సిమెంట్ కు సంబంధించినటువంటి బ్రిక్స్ మాదిరిగా ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా టన్నెల్లో చాలా కొన్ని వందల మీటర్ల వరకు కూడా డ్యామేజ్ జరిగింది. కాబట్టి అక్కడ ఇంకేదైనా హార్డ్ వర్క్ చేసినట్టయితే పూర్తిగా ఈ టన్నెల్లో పూర్తిగా ఇంకొంత ప్రమాద స్థాయి పెరిగేటటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మట్టిని తరలించడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అయిపోయింది. మట్టిని తీసేటటువంటి యోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో జియాలజిస్టులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ లోపల నుంచి ఒకే మార్గం ఉంది, ఒకే ఒక సిచ్యువేషన్ నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళేసి అక్కడ రెస్క్యూ నిర్వహించాలి. ఇట్లా కాకుండా సమాంతరంగా ఈ గుట్ట ఏదైతే ఉందో ఈ కొండ పై నుంచి కానీ లేదంటే పక్క నుంచి కానీ సమాంతరంగా వాల్ తీసినట్టయితే ఏమన్నా హోల్ పెట్టినట్టయితే ఏమన్నా అవకాశం ఉంటుందా అనేటటువంటి కోణంలో కూడా మరొకసారి జియాలజిస్టులు అంతా కూడా సర్వే చేయాలి. విజువల్స్ ని హోల్డ్ చేయండి, మీరు అలాగే ఉండండి. ఒకసారి ఆ విజువల్స్ టన్నెల్ ఇన్లెట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కన్వేయర్ బెల్ట్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇది ఇన్లెట్, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ పైన కనిపించేది ఎస్ ఎగ్జాక్ట్ ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ కనిపించేది బ్లోయర్, ఇది దీని ద్వారానే ఆక్సిజన్ సప్లై కానివ్వండి లోపల ఉన్నటువంటి ఆ వేడిని ఆ మొత్తాన్ని కూడా బయటికి తరలిస్తూ ఉంటారు. ఇక్కడ కనిపించేదంతా కూడా ఈ సర్కిల్ కనబడుతోంది కదా, ఈ హాఫ్ సర్కిల్ అంతా కూడా 9.8 మీటర్లట. సో ఇక్కడ ఉన్నటువంటి 9.8 మీటర్ల ఇన్లెట్ లో మన స్టార్టింగ్ కనబడుతుంటే ఎడ్జ్ వరకు వెళ్ళేసరికి అంటే 14 కిలోమీటర్ వెళ్ళేసరికల్లా కేవలం వారు నిలుచున్న స్థానం నుంచి 2 ఫీట్లు మాత్రమే గ్యాప్ ఉంది. అంటే పూర్తిగా మట్టితో కూరుకుపోయింది. ఇక్కడ పక్కన మీకు ఇంకో కన్వేయర్ బెల్ట్ కనబడుతోంది. ఈ కన్వేయర్ బెల్ట్ దేనికోసం అంటే ఎప్పుడైతే టన్నల్ బోర్ మిషన్ అనేది డ్రిల్ చేస్తూ వెళ్తుందో ఆ డ్రిల్ చేసే సమయంలో ఈ బెల్ట్ సహాయంతోనే కనబడుతుంది కదా, ఈ బెల్ట్ సహాయంతోనే ఆ మట్టి ఆ కంకర ఇతరత్ర ఆ మెటీరియల్ మొత్తం కూడా దీనిపై నుంచి బయటకు వస్తాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్ కూడా పాడైపోయింది. ఒకవేళ కనుక ఈ కన్వేయర్ బెల్ట్ కనుక అవైలబుల్ గా ఉండి అంతా బాగానే కనుక ఉంటే అక్కడ మట్టి పేరుకుపోయింది కదా, మట్టి పేరుకుపోయిందని మొత్తాన్ని కూడా తీసి కన్వేయర్ బెల్ట్ పైన వేస్తే ఈ మొత్తం కూడా బయటికి డంప్ చేసేది. అప్పుడు కొంత మట్టి క్లియర్ అయిపోయి వాటర్ని డీవాటర్ చేస్తున్నారు, ఆ వారిని కాపాడడం కోసం కొంచెం ఈజీ అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. ఇక్కడ ఈ టన్నెల్ లోపల మొత్తం కూడా మట్టి కూరుకుపోయి ఉంది. సో ఏం తెలియలేని పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా అక్కడ సినారియో ఉంది. ఒక మినీ హిటాచి మిషన్ ని పంపించినా కూడా ఆ హిటాచి మిషన్ కూడా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం లేదు. అక్కడ వారిని బయట మట్టి తరలించాలంటే హిటాచి మిషన్ మొత్తం బయటికి మట్టి తరలించలేరు. అట్ ది సేమ్ టైం మణికంఠ ఒకసారి మీరు కొండ ప్రాంతాన్ని కూడా చూపించే ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ చాలా కింద 600 మీటర్ల కింద ఇదంతా కూడా కొండ ప్రాంతం చూస్తున్నారు కదా. ఈ కొండ ప్రాంతం నుంచి 600 మీటర్ల కింద ఆ టన్నెల్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒకవేళ సైడ్ నుంచి ఏదైనా టన్నెల్ తీయాలన్నా ఇప్పటికప్పుడు సాధ్యం కాని విషయం. ఒకవేళ పైనుంచి ఆల్టర్నేట్ చూడొచ్చు కదా, 14 మీటర్ల తర్వాత వారిని గమనించి వారిని గుర్తించి పైనుంచి ఒక డ్రిల్ చేసి వారిని బయట తీసుకురావచ్చు కదా అనే ఒక ఆలోచన చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ టైగర్ రిజర్వ్ ఒక ఫారెస్ట్ ఉంది. అక్కడ అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ ప్రకారంగా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఎటువంటి డ్రిల్స్ వేయకూడదని చాలా క్లియర్ గా అప్పుడు ఈ యొక్క టన్నెల్ ప్రారంభించారని చెప్పారు. సో ఇక్కడ ఎటువంటి పైన హోల్ చేయడానికి లేదు, ఏదైనా పనులు చేస్తే కిందే చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్ సినారియో. ఇప్పుడు ఎస్ఎల్బిసి దగ్గర ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ర్యాట్ మైనర్స్ వెళ్లారు, ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మరి చాలా తీవ్రమైనటువంటి సమస్యగానే ఉంది వారు తీసుకోవడం అంటే. ఎస్ మణికంఠ, ఇప్పుడు ఎంతసేపు పట్టే అవకాశం ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు? ఈరోజు చివరిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డెఫినెట్ గా మొత్తం ఇన్స్పెక్షన్ జరుగుతోంది, పరిశీలన జరుగుతోంది, రేపటికల్లా మేము పనులు ప్రారంభిస్తాం, చాలా వేగంగా రేపు సాయంత్రానికల్లా ఒక అంశాన్ని కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు ఆయన. సో ఆ సినారియో కనబడుతుంది, అక్కడ ఆ మూమెంట్ కనబడుతుందా?
మనం పూర్తిగా లోపలికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా ఎవరు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లోపల సిచ్యువేషన్ కొంత వీరి కంట్రోల్లోకి వచ్చినట్టయితే ఇంకా ఎన్ని గంటల సమయం పడుతుంది, ఇన్ని రోజుల సమయం పడుతుంది అని ఒక అంచనాకు వచ్చి చెప్పేటటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ అంచనాకు మించినటువంటి మట్టి, నీరు, బురద, నీటినంతా కూడా ఎప్పటికప్పుడు డీవాటరైజ్ చేస్తున్నప్పటికీ కూడా నిమిషానికి 4000 లీటర్ల నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితి కంట్రోల్ గా కానటువంటి నేపథ్యంలో ఎవరిని అడిగినా కూడా చెప్పలేము, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, దానిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేమంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఈ సహాయక చర్యలు ఇంకా ఎన్ని గంటలు, ఎన్ని రోజులు కొనసాగాల్సిన పరిస్థితి ఉందనేది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు అంచనా వేయలేకపోయినటువంటి పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనం టన్నెల్ దగ్గర ఏదైతే ఉన్నామో టన్నెల్ కు ఇక్కడే బ్యాక్ సైడే పూర్తిగా కృష్ణా నది ఉంటుంది. అయితే మనకు ఇప్పుడు ఏదైతే ఈ కృష్ణా వాటర్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచే ఈ వాటర్ నే ఇక్కడ నుంచి దాదాపుగా నల్గొండ జిల్లాకు తరలించేందుకు ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ కృష్ణా వాటర్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్ కు సంబంధించినటువంటి ఈ వాటర్ అంతా కూడా ఈ పక్కనే ఏదైతే ఈ సొరంగ మార్గాన్ని తవ్వేసి రైట్, ఇది విజువల్ చూస్తున్నారు కదా. ఒకవైపు కృష్ణా వాటర్ విజువల్స్ ఇవన్నీ కూడా ఆ టన్నెల్ దగ్గర నుంచి కొన్ని 100 మీటర్ల దూరమే ఆ టన్నెల్ ఏర్పాటు చేసింది కూడా ఈ వాటర్ ని ఎగ్జాక్ట్ గా అక్కడ కనిపించే వాటర్ ని వెనక్కి తరలించడం కోసం మాత్రమే. ఈ బ్యాక్ వాటర్ ని వెనక్కి ఆ టన్నెల్ ద్వారా, గ్రావిటీ కెనాల ద్వారా, ఎటువంటి మోటార్ల సాయం అక్కర్లేదు, ఈ టెనాల ద్వారానే. ఇక్కడ ఇది అంతా కృష్ణా వాటర్. ఈ కృష్ణా వాటర్ నుంచి టన్నెల్ కేవలం ఒక 100 మీటర్లు మాత్రమే ఉంది. ఈ కృష్ణా వాటర్ ని ఆ టన్నెల్ ద్వారా గ్రావిటీ, ఇక్కడ మోటార్లు అవసరం లేదు, పవర్ కన్జంప్షన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆ టన్నెల్లో ఒక్కసారి కనుక ఈ వాటర్ ని వదిలేసామంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి మన్నెవారిపల్లి దగ్గర అక్కడ ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ మళ్ళీ ఓపెన్ టన్నెల్ అవుతుంది. ఓపెన్ టన్నెల్ నుంచి మళ్ళీ తదేవరపల్లి నుంచి మళ్ళీ అక్కడికి నేరేడు గుమ్మ దగ్గరికి, అక్కడ నుంచి కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు. ఈ రకంగా 4 లక్షల ఎకరాలకి సాగునీటి కోసం, మరొక 516 గ్రామాలకి తాగునీటి కోసం, ఫ్లోరైడ్ రహిత నీళ్ళని సప్లై చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు. మరి ప్రజెంట్ అయితే అక్కడ ఈ ప్రాజెక్ట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ భవితవ్యం ఏంటనేది ఒక సస్పెన్స్ గా ఉంది. సేమ్ టైం 8 మంది పరిస్థితి ఏంటి? 124 గంటలు గడిచిపోయినా ఇంకా వారి ఆచూకీ లభించలేదు. వారు ఎలా